ఎవరైతే దేవుని సేవకుల్ని పోషిస్తూ వస్తారో వారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వారు దేవుని సేవలో వాడబడుతున్నట్లే, దేవుని సేవలో సహకరిస్తున్నట్లే, దేవుని సేవలో ఉపయోగపడుతున్నట్లే. ఈరోజు చాలామంది కుటుంబాలను చూస్తాం దేవుని సేవకుల్ని పోషిస్తున్నవారు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. దేవుని సేవకుల యొక్క అవసరాలు తీర్చాలి, వారిని పోషించాలి, వారిని బలపరచాలి. ఎందుకనంటే వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవుని పరిచర్యను ఎంకరేజ్ చేయాలి. నేను ఎవరి పరిచర్య ఇది? దేవుని పరిచర్య. నేను అంటాను, ఎవరైతే దేవుని సేవకుల్ని పోషిస్తారో వారిని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు, ఏ పరిస్థితిలో మర్చిపోడు. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాలో, ఎలా పోషించాలో, ఎలా కాపాడాలో, ఎలా కార్యాలు జరిగించాలో ఆయనకు తెలుసు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకుల పోషణ కొరకు త్యాగపూరితమైన హృదయం కలిగి ఉండాలి.